ఇలాంటి విద్యార్థులను ఎంత పల్నాడు జిల్లా నర్సరావుపేటలో క్షుద్ర పూజలు కలకలం రేపాయి. కోటప్పకొండ రోడ్ వెంగళరెడ్డి కాలనీలో క్షుద్ర పూజలు స్థానికులను భయాందోళనకు గురిచేస్తున్నాయి. తులసి మొక్కతో మొదలైన పూజలు రోడ్డు మీద అమ్మవారి గుడి కట్టి నిమ్మకాయలు కోసి క్షుద్ర పూజల వరకు వెళ్లిందని స్థానికులు తెలిపారు. క్షుద్ర పూజలపై ప్రజా ఫిర్యాదుల వేదికలో కలెక్టర్ కు స్థానికులు కంప్లైంట్ చేశారు. రమావత్ కాళీ అనే మహిళ పెద్ద పెద్ద శబ్దాలతో శంఖం ఊదుతూ భయభ్రాంతులకు గురిచేస్తోందని స్థానికులు కలెక్టర్ కు తెలిపారు. క్షుద్ర పూజలు చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. మాది నర్సరావుపేట కోటప్పకొండ రోడ్లోని వెంగళరెడ్డి కాలనీలో ఫస్ట్ బజార్లో మా ఇల్లు. నేను గత 2 సంవత్సరాల కిందట ఇల్లు కట్టుకున్నానయా. నా ఇంటికి ఆనుకొని వేరే వాళ్ళు తులసి కోట పెట్టుకొని ఇంతకుముందు మున్సిపాలిటీ రోడ్డు మీద తులసి కోట కట్టుకొని ఇల్లు పెట్టుకున్నారు. తరచు వస్తా దాన్ని ప్రతి విషయంలో దాన్ని పెంచుకుంటూ పోతూ ఇప్పుడు పెద్ద గుడి కట్టారయ్యా. అక్కడ క్షుద్ర పూజలు చేయడం, నిమ్మకాయలు పోయటం, చిన్నపిల్లల్ని భయభ్రాంతులు తీసుకొస్తున్నారా. అలాగే శంఖం ఊదటం, ఇలా ఇబ్బంది పెడుతున్నారా. ఇది ఏందని చెప్పి మేము మీకు పోయిన నెల అర్జీ పెట్టుకున్నామయ్యా. పెట్టుకున్న తర్వాత మన వాళ్ళకి కూడా వచ్చి అడిగితే వచ్చిన ప్రతి ఒక్క ఆఫీసర్ని బెదిరిస్తున్నారు. కోళ్ళను కోయటం, పొడేళ్ళను కోయటం, గందరగోళమైన ఇట్లా చేస్తున్నారయ్యా. అదేందని అడిగితే మా అందరి మీదకి దాడికి వచ్చి మమ్మల్ని కొట్లాటకు వచ్చేసారయ్యా.